హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ దినేష్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సర్చ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు గూగుల్ ప్లే స్టోర్కి సంబంధించిన ఇంపార్టెంట్ ట్రిక్స్ అయితే చెప్తాను. అవి కూడా అప్డేటెడ్ ఫ్రెండ్స్. ఆ ట్రిక్స్ మీకు ఇప్పటివరకు ఎవరు చెప్పి ఉండరు. దీనివల్ల ప్లే స్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకునే ఎక్స్పీరియన్స్ అయితే చేంజ్ అవుతారు. ఫస్ట్గా నేను గూగుల్ ప్లే స్టోర్ ఎలా అప్డేట్ చేసుకోవాలో చెప్తాను. ఫ్రెండ్స్, ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వెంటనే మీరు చూడగలరు. అలాగే మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. దీనికోసం ముందుగా ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని పైన త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, లెఫ్ట్ సైడ్ టాప్లో దాని మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ డౌన్లో ప్లే స్టోర్ వర్షన్ అనే దాని మీద 3 టైమ్స్ అయితే క్లిక్ ఇవ్వాలి. అప్పుడు మీకు సెట్టింగ్ అయితే ఎనేబుల్ అవుతుంది. మళ్ళీ 3-4 టైమ్స్ అయితే క్లిక్ ఇవ్వాలి. అప్పుడు వచ్చేసి ఇక్కడ డిస్ప్లే అవుతుంది పైన గాట్ ఇట్ అనే దాని మీద క్లిక్ ఇవ్వండి. యువర్ ప్లే స్టోర్ ఈజ్ అప్ టు డేట్ అంటే ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ అప్డేట్ లేకపోతే కనుక మీరు అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ పాత మొబైల్స్కి అయితే అటు చూపిస్తుంది. ఇంకా వచ్చేసి ఫ్రెండ్స్, మనం నార్మల్గా పెద్ద పెద్ద గేమ్స్ అయితే లేదా యాప్స్ కానీ చిన్న యాప్స్ కానీ ఎక్కించుకునేటప్పుడు రివ్యూస్ అయితే చూసుకుంటూ ఉంటాము. అంటే రివ్యూస్ అన్నీ నిజం అనుకోవడం అయితే కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. అంటే ఈ రివ్యూస్ అనేది ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క మొబైల్ నుంచి లేదా ఒక్కొక్క మొబైల్ ఫోన్ మోడల్ నుంచి అయితే వేరియేషన్ అయితే చూపిస్తుంది. సో అన్ని మొబైల్స్ అయితే అన్ని మొబైల్ మోడల్స్ ఒకేలా అయితే ఉండవు. దీనికోసం స్పెషల్గా మీ ఫోన్కే రివ్యూస్ ఎలా ఉంటుందో అనే దానికోసము ఇలా పైకి స్వైప్ చేసి రేటింగ్స్ అండ్ రివ్యూస్ అనే దాని మీద క్లిక్ ఇచ్చేసి యారో ఇక్కడ మోస్ట్ రిలవెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ 3 డాట్స్ మీద అయితే క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చేసి దిస్ డివైస్ మోడల్ అనే దాని మీద క్లిక్ ఇవ్వండి. అప్పుడు మీ మొబైల్కి సంబంధించిన రివ్యూస్ అయితే ఇక్కడ మొత్తానికి అయితే చూపిస్తుంది. ఇంకో ట్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్, నార్మల్గా ప్లేస్టోర్లో మనం ఈమెయిల్ ఐడి అయితే చేంజ్ చేస్తూ ఉంటాము. అంటే ఒకే ఫోన్లో మల్టిపుల్ ఈమెయిల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కొంతమంది యూజర్స్. ఎందుకంటే ఒక్కొక్క ఈమెయిల్ అయితే ఒక్కొక్క యూజర్స్ అయితే ఫీల్ అవ్వడానికి. సో ప్లే స్టోర్లో మన ఈమెయిల్ ఐడి చేంజ్ చేసుకోవడానికి చాలా టైం అయితే పడుతుంది. ఒక ఈమెయిల్ నుంచి ఇంకో మెయిల్కి ఇక్కడ ఐకాన్ కనిపిస్తుంది కదా, డి అనే ఐకాన్. కానీ ఇప్పుడు వచ్చిన రీసెంట్ అప్డేట్లో వచ్చేసి జస్ట్ మీ ఐకాన్ని పైకి స్వైప్ చేస్తే వేరే అకౌంట్గా అయితే చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అప్డేట్లో వచ్చేసి జస్ట్ మీ ఐకాన్ మీద స్వైప్ చేస్తే పైకి వచ్చేసి ఇలా అకౌంట్ అయితే చేంజ్ అవుతుంది ఒకేసారి. ఇదైతే చాలా సింపుల్ అండ్ ఈజీ ట్రిక్ ఫ్రెండ్స్. ఇలా ప్లే స్టోర్లో వచ్చేసి జస్ట్ రీసెంట్గా అయితే అప్డేట్ అయింది. ముందైతే మనం నార్మల్గా ఒక మెయిల్ ఓపెన్ చేసి మనకు నచ్చిన మెయిల్ అయితే ఎంటర్ చేసి ఓపెన్ చేసుకోవాల్సిన టైం అయితే పడుతుంది. ఇప్పుడు అట్లా లేకుండా జస్ట్ ఇట్లా పైకి కిందికి స్వైప్ చేస్తే చేంజ్ అయితే అవుతుంది. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.